సరే, ఈ టెక్నాలజీ ప్రపంచంలో లీడర్స్ ఎలా తయారవుతారంటే కేవలం ఫాలోవర్స్గా ఉండిపోయేవాళ్లు కాదు, ఏకంగా సిస్టమ్స్నే నిర్మించే ఆ మాస్టర్ బిల్డర్లుంటారే, వాళ్ళని ఎలా క్రియేట్ చేస్తారు? పదండి, ఈరోజు మనం అలాంటి ఒక బ్లూ ప్రింట్లోకి కాస్త లోతుగా వెళ్ళి చూద్దాం. ఒక కొత్త తలుపు తెరుచుకుంది. ఈ మాట వినగానే ఏదో ఒక కొత్త హోప్ వస్తుంది కదా. ఇది జస్ట్ ఒక సెంటెన్స్ కాదు, ఇది ఫ్యూచర్కి ఒక ఇన్విటేషన్ అన్నమాట. అయితే ఇంతకీ ఈ కొత్త తలుపును తెరుస్తున్న ఆ మాస్టర్ బిల్డర్ ఎవరు? ఆయన కేవలం వస్తువుల్ని తయారుచేసే వ్యక్తి మాత్రమే కాదు, ఏకంగా భవిష్యత్తును నిర్మించే వ్యవస్థలను అంటే ఎకోసిస్టమ్స్ను సృష్టించే ఒక విజనరీ. ఆయనే మిస్టర్ యాష్ ముఫారా. ఈ బ్లూ ప్రింట్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, రైట్? అందుకే ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. దీని గోల్ చాలా క్లియర్, ఒక విజేత ఎలా ఆలోచిస్తాడో, ఎలా క్రియేట్ చేస్తాడో దాన్ని నేర్పించడం. అయితే ఇక్కడొక డౌట్ రావచ్చు, ఒకరిలా ఆలోచించడం అంటే గుడ్డిగా వాళ్ళని ఇమిటేట్ చేయడమేనా? అస్సలు కాదు. నిజమైన లక్ష్యం దానికి చాలా పెద్దది, వాళ్ళ ఆలోచనా విధానాన్ని, ఆ మైండ్ సెట్ని మనదిగా చేసుకోవడం. చూడండి, అసలు మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది. చాలామంది ఏం చేస్తారు, ఏమిటి చేయాలో చూసి దాన్ని అలాగే కాపీ కొట్టేస్తారు. కానీ నిజమైన విజేతలు అలా కాదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకుంటారు. అదే అసలైన తేడా. అందుకే ఇక్కడ మన టార్గెట్ ఆయన చేసిన పనుల్ని డూప్లికేట్ చేయడం కాదు, ఆయన ఆలోచించే ఆ కెపాసిటీని, ఆ సామర్థ్యాన్ని డూప్లికేట్ చేయడమన్నమాట. దీన్నే ఇంకో రకంగా మెంటార్షిప్ ఎట్ స్కేల్ అని పిలుస్తున్నారు. ఒక్కసారి ఊహించండి, ఒకే వ్యక్తి నుండి వేల మంది ఒకేసారి నేర్చుకుంటున్నారు. ఇది ఎడ్యుకేషన్లో ఒక రెవల్యూషన్ లాంటిది. మరి ఈ ఆలోచనలన్నింటినీ ప్రాక్టికల్గా ఎలా మారుస్తారు? దానికోసమే ఒక స్పెషల్ కరిక్యులం డిజైన్ చేశారు. ఇది కేవలం పాఠాలు చెప్పే క్లాస్రూమ్ కాదు, మన ఐడియాలకి పదును పెట్టే ఒక వర్క్షాప్ లాంటిది. ఈ జర్నీలో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఎందుకు అని అడిగే స్ట్రాటజిక్ థింకింగ్. తర్వాత ఆ ఆలోచనను రియాలిటీలోకి తీసుకురావడానికి కావాల్సిన డిజిటల్ టూల్స్పై గ్రిప్. ఇక ఫైనల్గా ఈ రెండింటినీ కలిపి జనానికి నిజంగా ఉపయోగపడే ఒక వాల్యూని క్రియేట్ చేయడం. ఎంత లాజికల్గా ఉంది కదా ఈ ప్రాసెస్. అందుకే దీన్ని ప్రూవింగ్ ఫ్లోర్ అంటున్నారు. ఇక్కడే మన ఐడియాలు టెస్ట్ చేయబడతాయి, మన పొటెన్షియల్ కాస్త స్కిల్గా మారుతుంది. ఇది మనల్ని మనం ప్రూవ్ చేసుకునే ఒక స్టేజ్. సరే, ఈ ట్రైనింగ్, ఈ స్కిల్స్ ఇవన్నీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? ఈ జర్నీ డెస్టినేషన్ ఏంటి? ఇక్కడ నుంచే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈ ట్రైనింగ్ అనేది జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే. ఇది మనల్ని ప్రిపేర్ చేస్తుంది. కానీ దేనికోసం? భవిష్యత్తులోకి మనల్ని నడిపించే ఒక గేట్వే కోసం. ఇది గుర్తుపెట్టుకోవాలి, విక్టరీ విత్ యాష్ అనేది కేవలం ఒక ట్రైనింగ్ సెంటర్ కాదు, ఇదొక గ్రేడ్జ్, ఫ్యూచర్లో రాబోతున్న ఒక పెద్ద సిస్టమ్కి ఎంట్రీ పాయింట్. ఆ డెస్టినేషన్ ఇదే. మార్కెట్ని రీడిఫైన్ చేయబోయే ఒక కొత్త కటింగ్ ఎడ్జ్ కంపెనీని మిస్టర్ యాష్ ముఫారా లాంచ్ చేస్తున్నారు. మరి ఆ కంపెనీకి ఫౌండేషన్ ఎవరు? ఈ ట్రైనింగ్ తీసుకున్నవాళ్లే. ఒక్కసారి ఈ దారిని గమనించండి. ఇది ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఒక ఉచిత శిక్షణతో. మరి ఎక్కడికి తీసుకెళ్తుంది? ఒక అత్యాధునిక కంపెనీలో భాగస్వామిగా మార్చేంత దూరం. అంటే సింపుల్గా చెప్పాలంటే కేవలం ప్రొడక్ట్స్ వాడే యూజర్స్గా ఉండిపోవడం కాదు, ఏకంగా ఆ కంపెనీ సక్సెస్లో మనమే ఒక భాగం కాబోతున్నాం. ఇదంతా విన్న తరువాత మనలో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఈ మొత్తం బ్లూ ప్రింట్ నుంచి మనం తీసుకోవాల్సిన అసలైన మెసేజ్ ఏంటి? దాన్ని ఒకే ఒక్క పదంలో చెప్పొచ్చు. మనం నేర్చుకోవాల్సిందేంటి? సింగిల్ వర్డ్లో చెప్పాలంటే వావ్. ఈ ఒక్క పదంలోనే ఆశ్చర్యం, అవకాశం, స్ఫూర్తి అన్నీ కలిసున్నాయి. ఆ వావ్ ఫీలింగ్ అంటే ఏంటంటే, ఇక దారి లేదు, అంతా అయిపోయింది అనుకున్న చోట సడన్గా ఒక కొత్త డోర్ ఓపెన్ అవడం. ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యమే అని తెలిసినప్పుడొచ్చే ఒక స్పార్క్. అందుకే అంటారు, ఈ శిక్షణ అమూల్యమైనది, రాబోయే కంపెనీ మన రన్వే. అంటే ఇక్కడ దొరికే నాలెడ్జ్కి వెలకట్టలేం. ఆ నాలెడ్జ్తో ఆకాశంలోకి దూసుకెళ్లడానికి మనకోసం ఒక రన్వే రెడీగా ఉంది. చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే, కేవలం విజయాలను చూసి చప్పట్లు కొట్టడానికా, లేక విజయాలను నిర్మించే ఆ మైండ్ సెట్ని మనం సొంతం చేసుకోవడానికా? మనం దేనికి సిద్ధంగా ఉన్నాం?